నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త ఎలా ఉన్నారు? బాగున్నాను. కొంచెం గొంతు బాగా బాగానే చేంజ్ వచ్చేసింది. బాగా బొంగురు పోయింది. కాశీ వెళ్ళొచ్చారు కదా, ఇంపాక్ట్ ఉంటుంది. ఆ రోజు రాత్రంతా కొంచెం టెంపరేచర్స్ లో టెంపరేచర్స్ ఉన్నాయి. మంచులో కూర్చున్నట్టున్నారు. కూర్చున్నాను అందుకని. పైన అచ్చాదం లేదా? అయినా కానీ ఎక్కువ. ఎనీవేస్ అక్క, బహుళపక్ష అష్టమి కానీ శుక్లపక్ష అష్టమి కానీ చాలా విశేషంగా ఈ రెండు అష్టముల్ని కూడా వినియోగించుకుంటుంటారు. కొన్ని తిథుల్ని మాత్రమే, అది చవితి కానీ లేకపోతే ఇలా అష్టమి కానీ ఇరు పక్షాలలో వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పాల్గొన మాస శుక్లపక్ష అష్టమి, మాస దుర్గాష్టమి ఎలాగో చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి అష్టమి అనగానే గురుదేవుడు ఖచ్చితంగా గుర్తొస్తాడు. ఖచ్చితంగా. మరి ఈ ఆదివారం ఈ అష్టమిని ఎలా వినియోగించుకోవచ్చు? ఆదివారం అష్టమి చాలా శుభదినం అని చెప్పుకోవచ్చు పద్మిని. ముఖ్యంగా దుర్గాష్టమి, మాస దుర్గాష్టమి వస్తుంది. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే అష్టమి తిథి. గురుదేవుడికి కూడా చాలా సంబంధం ఉంది అష్టమి తిథితో. అనగాష్టమి వ్రతం. ఏ అష్టమైనా అనగాష్టమి, అనగా స్వామి, అనగా లక్ష్మిని ముఖ్యంగా ఆ రోజు ధ్యానించుకున్నా కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలని స్వామివారు మనకిస్తారనమాట. ఇక ఆ రోజు ఆదివారము అంటే సూర్యుడికి సంబంధించిన రోజు కదా, అలాగే ఆదివారము అష్టమి కలిసి వచ్చింది కాబట్టి రాహుకి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా కూడా దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది. ఆ రోజు దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళినా కూడా చాలా మంచిది. రాహు ఎఫెక్ట్ అనేది కొంచెం తొలుగుతుందనమాట. ఓం హ్రీం ధూం దుర్గాయే నమః అని దుర్గాదేవిని ఆ రోజు అంతా కూడా 108 సార్లు ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే ఆ స్తోత్రాన్ని చదువుకుంటారో చాలా మంచి ఫలితాలను వస్తాయి. ఇంకా మనము కాళాష్టమి రోజు ఎప్పుడు మనము కూష్మాండ దీపం అని చెప్తాం అష్టమి, కానీ అది దుర్గాష్టమి రోజు పెట్టినా కూడా దుర్గాదేవికి చండీ హోమం చేసినంత ఫలితం. అది అమ్మవారికి చాలా సంబంధం ఉన్నటువంటిది. బూడిది గుమ్మడికాయ అందరికీ తెలుసు, మరొకసారి చెప్తాను. బూడిది గుమ్మడికాయని 2 భాగాలుగా చేసుకోవాలి. 2 పళ్ళెల్లో పెట్టుకోవాలి. దాని లోపల గుజ్జంతా కూడా తీసేయాలి. లోపలంతా కూడా పసుపు చక్కగా రాసుకోండి. బూడిది గుమ్మడికాయకి పసుపు రాసేసుకుని నిండా కూడా నువ్వుల నూనెతో దింపండి. ఆ తర్వాత ఒత్తి వేయండి. అందులో కొంచెము నీళ్ళలాగా ఉంటే ఆ నీళ్లు కూడా తీసేసేయండి. పసుపు రాసి ఏదైనా టిష్యూతో అలా పెట్టేస్తే మాయిశ్చర్ అంతా లాగేస్తుంది. తర్వాత పసుపు పెట్టేసేయండి. పసుపు శుభ్రంగా రాసేసి తర్వాత నువ్వుల నూనె వేసి అందులో ఒత్తు వేసి తర్వాత పసుపు కుంకాలు కూడా పెట్టండి. బొట్టు చుట్టూ పైన ఉంటుంది కదా, పైన బొట్టు పెట్టండి. అలాగే దీపం వెలిగించండి. పుష్పాలు కూడా పెట్టండి. ఈ స్తోత్రాన్ని చెప్పుకోండి. ఓం హ్రీం దుర్గాయ నమః, మాకుండేటటువంటి ఈ రాహు బాధల్ని తొలగించు తల్లి అని. ఎందుకంటే ఇది చండీ హోమం చేసినంత ఫలితం. ఈ దీపం ఏదైతే గుమ్మడికాయ దీపం మనం చెప్తున్నామో ఇప్పుడు వెలిగించుకుంటే ఇంట్లో ఉండే దోషాలు, అలాగే రాహు దోషాలు, ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లోనే వెలిగించవచ్చు. దీన్ని ఇంట్లో వెలిగించవచ్చు, తప్పేం లేదు. మీ దేవుడి గది దగ్గర వెలిగించుకోవచ్చు చక్కగా. ఇంకొంతమంది గుమ్మం దగ్గర కూడా వెలిగించుకుంటారు. గుమ్మం దగ్గర వెలిగించుకున్నా కూడా మంచిదే. గుమ్మం బయట కూడా వెలిగించుకోవచ్చు. రాహుకాలంలో వెలిగించమంటారా దీన్ని? రాహుకాలంలో కాదు, ఆ రోజు అష్టమి రాత్రి వరకు ఉంది కాబట్టి మీకు ఏ సమయంలో మీకు రాహుకి సంబంధించి అన్నారు కాబట్టి రాహుకి ఇంకా స్పెషల్ ఆదివారం రాహుకాలంలో వెలిగించుకుంటే ఇంకా ఉన్నతమైన ఫలితాలని అమ్మవారు ప్రసాదిస్తారు. సో రాహుకాలం సండే ఎప్పుడు ఉంటుంది? రాహుకాలం ఆదివారం రోజు సాయంత్రం వస్తుంది మనకి. ఆ రాహుకాలం సాయంత్రం 4:50 నుంచి 6:30 లోపల వస్తుంది. ఆ సమయంలో కూడా మీరు ఇంటి బయట వెలిగించుకుంటే మంచిది రాహుకాలం దీపం. ఇంకా నేను ఏ విధంగా అయితే చెప్పానో 2 ముక్కలు చేసి చక్కగా పసుపు రాసి నువ్వుల నూనె వేసి ఒత్తు వేసి అలా ఆ విధంగా దీపాన్ని పెట్టుకోండి. తర్వాత ధూపం వేసుకోండి. ఇల్లంతా కూడా ఆ రోజు ధూపం వేసుకోండి. ఇంకా ముఖ్యంగా ఆ రోజు లక్ష్మీదేవిని సీతాదేవిని కూడా ఆరాధిస్తే సౌభాగ్యం, అంటే సౌభాగ్యం కోసం ఆడవాళ్ళు ఆరాధిస్తే చాలా మంచిదన్నమాట. ప్రతి స్త్రీ కూడా ఆ లక్ష్మీదేవి అనగానే అనగా మాత గుర్తుకు వస్తుంది నాకు ఎప్పుడు కూడా. ఆ రోజు అనగా మాత, అనగా లక్ష్మిని గుర్తు చేసుకోండి, దత్తుని గుర్తు చేసుకోండి. అష్టమి అనగానే అనగాష్టమి గుర్తొస్తుంది. అనగానే అనగా స్వామి, అనగా లక్ష్మి అంటే దత్తుడి గుర్తొస్తాడు. ఆ రోజు ఈ స్తోత్రాన్ని కూడా శ్రీ యోగ శక్తి స్వరూపిణే నమః
అని అనుకోండి. శ్రీ యోగ శక్తి స్వరూపిణి నమః అని. ఎందుకంటే సమస్త శక్తులు కూడా ఉద్భవించింది అనఘాలక్ష్మి నుంచి. ఆవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అందుకని ఆవిడ్ని కూడా ధ్యానించుకొని ఆవిడికి కూడా చక్కగా తామర పువ్వులు అంటే చాలా ఇష్టం దత్తుడికి కానీ లక్ష్మీదేవికి కానీ వీలైతే తామర పూలు తెచ్చి పెట్టుకొని ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. సీతాదేవిని కూడా గుర్తు చేసుకోండి. సీతారాముల వారికి కూడా నమస్కారం చేసుకొని ఆ రోజు ఈ విధంగా చేస్తే గనక అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. రైట్. అయితే అనఘాష్టమి వ్రతం కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఇక అనఘాష్టమి వ్రతం ఎంత పవర్ఫుల్ మాటల్లో చెప్పలేం. అది అనుభవించి మాత్రమే దాని స్వీట్నెస్ ని ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది నాకు. అవును అవును పద్మిని. ఎందుకంటే సనాతన ధర్మంలో చాలా అంటే అర్లియర్ అందరు కూడా సిద్ధులు మునులు కూడా అనఘాష్టమి వ్రతాలు ఆచరించేవారు. అనఘాష్టమి వ్రతాలు అప్పటి నుంచి చేస్తూ వచ్చారు అనఘాస్వామికి అనమాట. అలాగే అనఘాస్వామి అనఘాలక్ష్మి అంటే చాలా మంది త్రినాద వ్రతమా అని అడుగుతారు. అది వేరు ఇది వేరు. అంటే త్రినాథుడు అంటే కూడా ముగ్గురు కదా అలా అని అడుగుతారు అనమాట. కానీ అనఘాస్వామి అనఘాలక్ష్మి వ్రతం చేయటం వల్ల ఏమిటంటే మనకి అనుకున్నవి ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. వెంటనే ఫలితాన్ని ఇస్తారు స్వామి. ఎంత శీఘ్రంగా ఇస్తారంటే ఫలితాన్ని అంత శీఘ్రంగా ఇస్తారు. అలాగని ఒక్కసారి అనఘాష్టమి వ్రతం చేసుకోవటం కాదు, ప్రతి సంవత్సరం చేసుకునేలా చూడాలి అనఘాష్టమి వ్రతం. అయితే ఇది మార్గశీర్ష మాసంలో మరి అనఘాష్టమి వస్తుంది కదా, అప్పుడు చేయలేని పక్షంలో ఇట్లా అష్టమిలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇలా అష్టమి ఎప్పుడైతే వస్తుందో ప్రతి అష్టమికి కూడా అనఘాష్టమి వ్రతం చేసుకోవచ్చు. అలాగే మనం చేయిస్తున్నాం కదా ఇప్పుడు అనఘాస్వామి అనఘాలక్ష్మి పూజ ఇంటింటికి వెళ్ళి మనం చేస్తున్నాం కూడా. ఆ విధంగా చేసుకోవచ్చు ఆ రోజు. ఈ ఆదివారంతో కూడిన అష్టమి ఇంకా అద్భుతమైన రోజు కాబట్టి ఆ రోజు అనఘాష్టమి వ్రతం చేసుకుంటే ఇంకా మీకు ఎప్పటి నుంచో సాగని పనులు కానీ అలాగే ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అలాగే దత్తుడు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అనఘాష్టమి వ్రతం వల్ల. అయితే ఆ రోజు మాస దుర్గాష్టమి అయింది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది, సీతమ్మ వారిని ఆరాధిస్తే మంచిది. ఎవరైనా మీ ఇంటి దగ్గర ఉండే సువాసినీలు ఉంటారు కదా, ఒక ముగ్గురు సువాసినీలు పిలిచి చక్కగా పసుపు పట్టించి తాంబూలం ఇస్తే చాలా మంచిది. ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వండి, చాలా మంచిది అన్నమాట. తప్పకుండా అక్క, చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున చక్కగా ఆదివారం అందరూ హ్యాపీగా ఇంట్లోనే ఉంటారు, అంటే సెలవు రోజు కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు. అనగా పూజ చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు మాటల్లో చెప్పలేనివి కాబట్టి ఎవరికి వారు ఆ స్వామి యొక్క కృపని చాలా త్వరతగతిని రావాలి అనుకుంటే అనఘాష్టమియే దానికి అసలు సిసలు సమాధానం. చాలా అద్భుతంగా ఆ రోజును గురించి మనం చెప్పిన నామంలోనే ఉంది, శ్రీ యోగ శక్తి స్వరూపిణి నమః. ఈ యోగ అనేది దత్తుడికి చాలా సంబంధం అన్నమాట. ఆవిడే అనఘాలక్ష్మి. ఎన్నిసార్లు చేయమంటారు? 108 సార్లు. చాలా సులభమైన మంత్రం కాబట్టి ఆ రోజు కాసేపు ధ్యానించుకున్నట్టు ఉంటుంది అమ్మవారిని. 11 రూపాయలు దక్షిణ కూడా ఇస్తే చాలా మంచిది సువాసినీలకి. ఎవరైతే సువాసినీలు ఒకవేళ ముగ్గురు లేరు ఒక్కరే ఉన్నారన్నా ఒక్కరికైనా ఇచ్చుకోండి. చాలా చాలా కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.